ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఛానెల్డ్ మెసేజెస్ ఏంటి, లవ్ మెసేజెస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్లీ రెజనేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి పాయింట్ మీకు మ్యాచ్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. మీకు మ్యాచ్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. మీకు మ్యాచ్ అవ్వని పాయింట్స్ మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఎందుకు అంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ కలెక్టివ్ పీపుల్కి సంబంధించిన మెసేజెస్ వస్తాయి కాబట్టి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అని చెప్తున్నా. ఓకే. సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. ఆ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ మీ కొలీగ్ అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు, పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ప్రెజెంట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్ నేమ్ తీసుకోండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో లెట్స్ నాట్ వేస్ట్ మచ్ టైం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తారు త్రూ ఛానల్ చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్, మా వ్యూవర్స్కి త్రూ ఛానల్ ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కంప్లైంట్. సో ఫస్టే మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారంట. సో ఒక్కొక్క కార్డు క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు ఆర్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, లేకపోతే ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఆ పర్సన్ ప్రెజెంట్ ఏమనుకుంటున్నారు మీ గురించి, ఎందుకు మిమ్మల్ని ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొస్తున్నారు. సో ఇట్లా క్లియర్గా మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, హెల్త్ వైజ్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అనిపించిన వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో స్టార్టింగ్ కార్డే వచ్చేసి కంప్లైంట్. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. సో ఈ పర్సన్కి మీరు ఎలా అనిపిస్తుందంటే అట్ ప్రెజెంట్ ఇంతకుముందు మీరు ఆ పర్సన్ని బాగా చేసేవాళ్ళు. ఆ పర్సన్తో మాట్లాడడానికి కానీ, తనని మాట్లాడించడానికి కానీ, అసలు తనకి మీరంటే ప్రేమ ఉందా లేదా అని కానీ మీరు
ఎక్కడ తను మిస్ అయిపోతారేమో అన్న భయంతో మీరు తన వెనకాల పడేవాళ్ళు, తనని చేజ్ చేసేవాళ్ళు. అట్ ప్రెజెంట్ మీరు ఆ పర్సన్‌ని చేజ్ చేయట్లేదు. ఆర్ ఎల్స్ ఆ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నా సరే, కాల్ చేసినా సరే, మెసేజ్ చేస్తున్నా సరే, మీరు ఆ పర్సన్‌తో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆర్ ఎల్స్ వాళ్ళ ఫేస్ మీకు చూడడం కూడా నచ్చట్లేదు. బికాజ్ అది వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, లేకపోతే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకేదన్నా ఉండుండొచ్చు. కానీ ఈ పర్సన్‌ని మీరు పట్టించుకోవట్లేదు. మీరు కేర్ చెయ్యట్లేదు అనే కంప్లెయింట్ ఈ పర్సన్‌కి ఉంది. తనని పట్టించుకోవట్లేదు, తనని కేర్ చేయట్లేదు, తనని మీరు ఎనకాల చేజ్ చేయట్లేదు. తన ప్రేమ కోసం మీరిప్పుడు తాపత్రయపడట్లేదు. మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. తను లేకపోయినా మీరు సాడ్‌గా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీరు లేకుండా ఏడుస్తున్నారు. లిటరల్లీ ఇక్కడ చూడండి. క్రయింగ్ కనిపిస్తుందా? మీరు లేకుండా ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. మీరేమో వాళ్ళని చేజ్ చేయట్లేదు. మీరేమో వాళ్ళని ప్యాంపర్ చేయట్లేదు. మీరేమో మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారో, లేకపోతే ఈ పర్సన్ వస్తే వస్తారు, లేకపోతే లేదని మీరే లీవ్ చేస్తున్నారో తెలీదు. కానీ ఈ పర్సన్ అయితే టోటల్‌గా మీకు ఫస్ట్ మెసేజే కంప్లెయింట్ ఉంది. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీరు తనని కేర్ చేయట్లేదని కానీ, తనకి వాల్యూ ఇవ్వట్లేదని కానీ, మీకు మీరే సాటిస్ఫైడ్ ఉన్నారు. మీకు మీరే హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీరు మీ గ్రోత్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు కానీ, లేకపోతే మీ గ్రోత్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీ కెరియర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీ మనీ బిల్డప్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. లైక్ మీ స్టెబిలిటీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీద కన్నా. ఇప్పుడు ఈ పర్సన్‌ని మీరు చేజ్ చేయట్లేదు. వాళ్ళ ప్రేమ కోసం మీరు వాళ్ళ వెనకాల పడట్లేదు. ఎందుకు మాట్లాడవు? ఎందుకు నాతో కాల్ చేయట్లేదు? ఎందుకు నాతో నువ్వు మాట్లాడట్లేదు అని మీరు అడగట్లేదు ఈ పర్సన్‌ని. అందుకే మీకు ఈ పర్సన్ కంప్లెయింట్ ఇస్తున్నారు. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. తనని మీరు కేర్ చెయ్యట్లేదు. నువ్వున్నా లేకపోయినా నా లైఫ్‌లో అవసరమే లేదు. మేబీ మీరు మాట్లాడడం కంప్లీట్‌గా ఈ పర్సన్‌తో మానేసినట్టున్నారు. దానికి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరెవరు మీ పర్సన్‌తో మీరు మాట్లాడట్లేదు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెసిషన్. ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలేషన్ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, తను నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. అది మీరు కావాలి అని కావచ్చు, మీరు వద్దు అని కావచ్చు. ఈ రిలేషన్షిప్ విషయంలో ఇక్కడ నాకు తెలిసి ఎంగేజ్మెంట్ కానీ, మ్యారేజ్ విషయం కానీ, ఆర్ ఎల్స్ సెపరేషన్ కానీ, సో ఏదో ఒక డెసిషన్ ఈ పర్సన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇలా ఏడుస్తూ ఉండాలనుకోవట్లేదు, ఇలా బాధపడుతూ అట్లాగే ఉండిపోవాలి అని అనుకోవట్లేదు. మీరు ఆ పర్సన్ని దూరం పెడుతున్నారు అని ఆ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇది నిలబెట్టుకోవడానికి తను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంక ఇలా ఉంటే కష్టం అని తను ఫీల్ అవుతున్నారు. సో నేను క్లారిఫై కూడా చేస్తూ మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేదా మీతో గొడవ పడాలైనా అవ్వచ్చు, లేకపోతే మీతో మాట్లాడాలైనా, గొడవ అయినా సరే పర్లేదు, ఇంక నేను యాక్షన్ తీసుకోకపోతే ఇంకా దూరం పెరిగిపోతుంది అనైనా అవ్వచ్చు. అన్‌కండిషనల్ లవ్. సో ఈ పర్సన్‌కి ఓకే, మీతో గొడవ అయినా సరే ఈ పర్సన్ మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి మీరంటే అన్‌కండిషనల్ లవ్ ఉంది. చెప్పలేనంత ప్రేమ ఉంది. మాటల్లో చూపించలేనంత ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. నాకు నువ్వంటే ఎంత ప్రేమ ఉందో అది నా కళ్ళల్లో చూస్తే నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. నా కళ్ళల్లో చూస్తే నీకు తెలుస్తుంది నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో.
మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది నాకు నువ్వంటే అంటున్నారు చూడండి. డివైన్ లవ్. సో మీ ఇద్దరిది డివైన్ కలిపిన లవ్. అంత ఈజీగా మిమ్మల్ని వదులుకోలేరు అని ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవుదామని కానీ, మిమ్మల్ని పక్కన పెట్టేద్దామని కానీ, మీ నుంచి లేకపోతే థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ చేసినా కూడా ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరంటే అన్‌కండిషనల్ లవ్ ఉంది. డివైన్ లవ్. దేవుడు కలిపిన బంధం మీది. అందుకే ఎన్నిసార్లు గొడవ పడినా, ఎన్నిసార్లు విడిపోయినా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కలవాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మీతోనే ఉండాలనిపిస్తుంది. గొడవ పడినా సరే ఏదో ఒక రకంగా మళ్ళీ మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ మనసులో అంత చెప్పలేనంత ప్రేమ ఉంది కాబట్టే ఆ పర్సన్‌కి మళ్ళీ మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆ లవ్ లేకపోయి ఉంటే గనక ఈ పర్సన్‌కి ఈ అన్‌కండిషనల్ లవ్ ఉండేది కాదు. ఐ యామ్ ఇన్ యూ, యూ ఆర్ ఇన్ మీ. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. నువ్వు నేను వేరు వేరు కాదు. మనది జన్మ జన్మల బంధం అంటున్నారు ఈ పర్సన్. మనం ఎప్పటికీ విడిపోము. చెప్పలేనంత ప్రేమ ఉందంట ఈ పర్సన్‌కి మీరంటే. మీ ఇద్దరిది సాదా సీదా అయిన ఏదో కళ్ళతో చూసి పుట్టే ప్రేమ కాదు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఒకరిలో ఒకరు ఉండే ఆ డివైన్ లవ్. కళ్ళతో చూసే ప్రేమ అయితే కోపం మాత్రమే ఉంటుంది. మనసుతో చూసే ప్రేమ కాబట్టి గొడవ పడినా మళ్ళీ కలిసిపోతారు. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా, లేకపోతే మీ ఇద్దరిని విడతీయడానికి ఎవరైనా చూసినా, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే జెలసీ పీపుల్ కానీ, లేకపోతే థర్డ్ పార్టీస్ కానీ ఎంతమంది వచ్చినా సరే మీ ఇద్దరి మధ్య వాళ్ళే వెళ్ళిపోయి సిచ్యువేషన్స్ వాటికి అవే క్లియర్ అయిపోయి మళ్ళీ అంతా నార్మల్ అవుతుంది. మేబీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. నీకు నాకు మధ్య ఫిజికల్గా డిస్టెన్స్ ఉందేమో, కానీ నీ మనసు నాలో, నా మనసు నీలో ఉన్నాయి అని చెప్తున్నారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకో ఆ సాంగ్ గుర్తొస్తుంది. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేనని ఇతరం నామని నమ్మనంటోంది మనసు. హో హో హో. Judgment. You are judging me, making your own options. నీకు నా మీద ప్రేమ లేదు అని మీరు వాళ్ళని జడ్జ్ చేస్తున్నారంట. చూడండి, మీకు మీరే ఏదో ఊహించేసుకొని, మీకు మీరే ఏదో క్రియేట్ చేసుకొని, తను కావాలనే మీకు దూరంగా ఉంటున్నారు, కావాలనే మీతో గొడవ పడుతున్నారు, ఇష్టం లేకే మీరు తనతో గొడవ పడుతున్నారు, లేకపోతే మీరు వేరే వాళ్ళతో నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు కానీ వేరే వాళ్ళతో మాత్రం హార్స్ టు హార్స్ మాట్లాడతావు. నీకు నాతో మాట్లాడడానికి టైం ఉండట్లేదు, నాకు చాటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు, కానీ నువ్వు ఆన్లైన్లోకి వస్తున్నావు. నీకు నేనంటేనే ఇష్టం లేదు, నాతో అందుకే మాట్లాడట్లేదు. ఇక్కడ వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలీదు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలీదు, కానీ మీరు ఈ పర్సన్ని మీకు మీరుగా ఓన్గా ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకొని తనతో కావాలని గొడవ పడుతున్నారు. తన క్యారెక్టర్ని మీరు జడ్జ్ చేస్తున్నారు, తన బిహేవియర్ని జడ్జ్ చేస్తున్నారు. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. సో నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు, నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు. నా నుంచి నేను ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా అది నువ్వు నమ్మే స్టేజ్లో లేవు అంటున్నారు.
నేను ఎంత నీకు నచ్చచెప్పాలని చూసినా నువ్వు వినే స్టేజ్‌లో లేవు. నీకు నువ్వు ఏదేదో చూస్తున్నావు, ఏదేదో అనేసుకుంటున్నావు, లేకపోతే వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నావు. వాళ్ళ సిట్యుయేషన్‌లో జరిగిన దానికి, మన సిట్యుయేషన్‌లో జరిగిన దానికి సింక్ చేస్తున్నావు. గొడవ పెట్టేసుకుంటున్నావు, గొడవ పడేస్తున్నావు. నీకెవరో ఉన్నారు, అందుకే నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. సో, తను చెప్పేదంతా అబద్ధాలు అని, మీరే కరెక్ట్ అని, మీకు మీరే అనుకోని ఈ పర్సన్‌ని ఒక ఒక ముద్దాయిని జైల్లో ముద్దాయిని చూసినట్టు చూస్తున్నారంట. లేదా ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో వాళ్ళకెందుకు లైక్ చేసావు? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? లేకపోతే ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? మేలా? ఫీమేలా? అది కాదు. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి మీకు మీరే ఏదో క్రియేట్ చేసుకొని, మీకు మీరే డెసిషన్స్ తీసుకొని, లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? లేకపోతే వద్దా? ఇప్పుడే ఫైనల్‌గా చెప్పేసేయి. ఇలా వాళ్ళని మాట్లాడించే అవకాశం కూడా మీరు ఇవ్వకుండా అన్నీ మీరే మాట్లాడేస్తున్నారంట. అన్నీ మీరే ఊహించేసుకుంటున్నారు. యు ఆర్ జడ్జింగ్ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. అందుకే ఈ పర్సన్‌కి కంప్లెయింట్ ఉంది. తన ఫీలింగ్‌తో కానీ, తన డెసిషన్‌తో కానీ, తన ప్రేమ మీద కానీ మీకు నమ్మకం లేక తనని జడ్జ్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ తన మీద మీకు ప్రేమ లేక, తన డెసిషన్ మీద, తన ఒపీనియన్ మీద మీకు గౌరవం లేక, తన ప్రేమ మీద మీకు అండర్‌స్టాండింగ్ లేక మీరు తనని జడ్జ్ చేస్తున్నారు. చూడండి, అన్నీ సెల్ఫ్ హీలింగ్. ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఎ లాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ పీస్. ఇక్కడ అడ్జస్ట్ అయ్యాను నేను చాలా నీతో అడ్జస్ట్ అయ్యాను. ఇంకా నా వల్ల కాదు నీతో అడ్జస్ట్ అవ్వడం. ఐ జస్ట్ వాంట్ పీస్. నాకు మనశ్శాంతి కావాలి. ఇక్కడ ఇది మీ ఎనర్జీ. ఇది నాకు మనశ్శాంతి కావాలి, నేను చాలా అడ్జస్ట్ అయ్యాను, నేను ఇంకా అడ్జస్ట్ అవ్వలేను, ఇంక నాకు అవసరమే లేదు, నేను హీల్ అయిపోతున్నా, ఇలా అనుకుంటున్నారు మీరు. సో ఒకటి క్లారిఫై చేద్దాము. డెసిషన్ ఏం డెసిషన్ ఒకసారి చూద్దాం. సో క్లారిఫై చేస్తాను. నేను లెంతీ వీడియోస్ చేయాలి అనుకోవట్లేదు, షార్ట్ అండ్ స్వీట్ ఉంచాలి అనుకుంటున్నా. కంప్లైంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి, చారియట్. ఈ పర్సన్కి మీతో కలిసి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. మూమెంట్ కావాలి, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్పినా ఇక్కడ మీరు నాకు నువ్వు అవసరమే లేదు అనే వాళ్ళ మాటలు వినే స్టేజ్లో కూడా మీరు లేరు. అసలు వాళ్ళు ఏం చెప్పినా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళలో ఉంది. డెసిషన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో మేబీ ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది కాబట్టి మేబీ ఈ పర్సన్కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మేబీ మీ గురించి ఈ పర్సన్కి ఎవరైనా నెగిటివ్గా చెప్పి ఉండొచ్చు. వాళ్ళ మాటలు విని, అది వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అదర్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు. వాళ్ళ మాటలు విని మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు ఐస్ ఓపెన్ అయ్యాయి. మీ మాట కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ పర్సన్కి తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు మీతో కలిసి ఉండాలి అనే డెసిషన్ ఈ పర్సన్ తీసుకున్నారు.
లైక్ ఇప్పుడు ఒకళ్ళు చూడండి, మీకు ఈ కలర్ సెట్ అవ్వదు అని ఇప్పుడు మీరు ఒక కలర్ డ్రెస్ వేసుకొని మీ పార్ట్నర్ ముందుకు వెళ్తారు. అరే నీకు ఈ యెల్లో కలర్ కన్నా కూడా నీకు పింక్ అయితే బాగుంటుంది అని అంటే, అవునా, అయితే ఈ యెల్లో నాకు బాగాలేదా, యెల్లోలో నేను బాగాలేదా. కొన్నిసార్లు ఏంటంటే దీనికన్నా అది ఎక్కువ బాగుంటుంది అంటే ఇది బాగాలేదేమో. కొన్నిసార్లు మనం ట్రూత్ని కూడా యాక్సెప్ట్ చేయలేము. అవతల వాళ్ళు చెప్పే ట్రూత్ కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. ప్రతిసారి మనల్ని అవతల పర్సన్ ఏ కలర్ వేసుకున్నా కూడా మనల్ని ప్రైజ్ చెయ్యాలి, మనల్ని పొగడాలి అన్నట్టు ఫీల్ అవుతాం. సో అట్లాగే ఈ పర్సన్ ఏంటంటే ట్రూత్ తెలిసింది, మీరు చెప్పిన విషయం మీరు కరెక్ట్ కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఏదైతే మీరు ఆ పర్సన్కి ఒక ఏమంటారు, ఏదైనా విషయం గురించి మీరు క్లారిటీగా చెప్పారు కానీ అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే అవతల పర్సన్ ఇప్పుడు ఆ విషయం మీరు చెప్పిన మాట మేబీ ఫ్యామిలీలో ఒకరి గురించి వాళ్ళకి అది చెప్పొద్దు, ఇది చెప్పొద్దు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే మేబీ అప్పుడు ఆ పర్సన్ అది ట్రస్ట్ చేయకపోయి ఉండొచ్చు, మీ మాట వినకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎంతో కొంత పాయింట్ ఉంది అనే విషయం ఇక్కడ ఈ పర్సన్కి అర్థమైంది. మీరు ఎందుకు ఆ రోజు వద్దు అని చెప్పారో అది ఈ పర్సన్కి అర్థమైంది. ఇప్పుడు ఐస్ ఓపెన్ అయ్యాయి, మీ పర్సన్కి ఐస్ ఓపెన్, క్లారిటీ వచ్చింది. మేబీ మీ విషయంలో ఈ పర్సన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మేబీ ఈ పర్సన్ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారని కానీ, రాంగ్ పర్సన్తో ఉన్నారు అని కానీ, అన్కండిషనల్ లవ్. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ట్రావెల్ అయ్యి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఇన్ఫార్మ్ కూడా చేయకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో ఆ పర్సన్కి ఇప్పుడు మీరంటే అన్కండిషనల్ లవ్ ఉంది. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మేబీ మీకు దూరం అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. జడ్జ్మెంట్ క్లారిఫై ఇవ్వండి యూనివర్స్. సో స్ట్రక్, హ్యాంగ్డ్ మ్యాన్. మేబీ తెలిసి వస్తుంది ఈ పర్సన్కి మీ బాధ ఏంటి, మీ పెయిన్ ఏంటి అది తెలిసి వస్తుంది. అవేకనింగ్ జరుగుతోంది మీ పర్సన్లో, రియలైజేషన్ అవుతున్నారు, అవేకనింగ్ అవుతుంది, మీ వాల్యూ తెలిసి వస్తుంది. ఎందుకు మీరు అలా మాట్లాడారో మీ పర్సన్కి అర్థమవుతుంది. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి డెవిల్. మేబీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీకు ఈ పర్సన్కి మధ్య చాలా డీప్ బాండింగ్ అయితే ఉంది. అది ఫిజికల్ బాండింగ్ అవనివ్వండి, ఎమోషనల్ బాండింగ్ అవనివ్వండి, మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరంటే ఒకరికి కంప్లీట్లీ డిపెండెన్సీ అయితే ఉంది. తను లేకపోతే మీరు ఉండలేరు, మీరు లేకపోతే వాళ్ళు ఉండలేరు, వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఉండలేరు, అండ్ మీ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఉండలేరు. అటాచ్మెంట్ ఇక్కడ బాగా ఉంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్.
ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.